ఎస్సీ ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 7th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైశాల్యం చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు L ఇంటూ B. చుట్టుకొలత 2 ఇంటూ L+B. చతురస్రం యొక్క వైశాల్యం A², దాని యొక్క చుట్టుకొలత 4A. సమాంతర చతుర్భుజ వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యం. ఎలా అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే ఏంటిది? పొడవు ఇంటూ వెడల్పు. సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే భూమి ఇంటూ ఎత్తు. ఎత్తు అనేది శీర్షం నుండి దాని ఎదురుగా ఉన్న భుజానికి గీసిన లంబంను ఎత్తు అంటారు. దీని యొక్క వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ భూమి అన్న దీర్ఘచతురస్రం యొక్క పొడవు అన్న సేమే. దీని ఎత్తు అన్న దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు అన్న సేమ్. కాబట్టి భూమి ఈజ్ఈక్వల్ టు పొడవు, ఎత్తు ఈజ్ఈక్వల్ టు వెడల్పు. మనం ఏ భూమి లేదా ఏ భుజం తీసుకుంటే దాని ఎత్తును తీసుకోవాలి. సమాంతర చతుర్భుజ వైశాల్యంలో ఈ భూమి తీసుకుంటే దీని ఎదురుగా ఉన్న శీర్షం నుండి ఆ భుజానికి గీసిన లంబంను మాత్రమే ఎత్తును తీసుకోవాలి. లేకపోతే ఈ భుజం లేదా ఈ భూమిని తీసుకుంటే ఈ శీర్షం నుండి ఎదురుగా ఉన్న భుజానికి గీసిన ఈ లంబంను దీన్ని ఎత్తుగా తీసుకుంటాం. కాబట్టి మనం ఏ భూమి అయితే తీసుకుంటామో దాని ఎత్తును మాత్రమే, దాని ఎదురుగా ఉన్న శీర్షం నుండి ఆ భుజానికి గీసిన లంబాన్ని మాత్రమే ఎత్తుగా తీసుకుంటాం. సమాంతర చతుర్భుజంలో యొక్క ఎత్తు దాని భుజంలో, సమాంతర చతుర్భుజంలో ఎత్తు దాని భూమిలో 1/3 వంతు ఉంది. అయినా వైశాల్యం 192 సెంటీమీటర్లు. దాని భూమి మరియు ఎత్తు ఎంత? ఇక్కడ ఎత్తు అనేది దాని భూమిలో 1/3 వంతు. ఇక్కడ ఎత్తు అనేది భూమిలో 1/3 వంతు అంటే భూమి తెలియదు కాబట్టి ఏ అనుకుంటాం. కాబట్టి ఈ భూమిలో 1/3 వంతు ఎత్తు అని అర్థం. కాబట్టి H = A × 1/3. భూమి అనేది A. దాని యొక్క వైశాల్యం ఏంటిది? దాని సూత్రం ఏంటిది? భూమి ఇంటూ ఎత్తు. వైశాల్యం ఇచ్చిండు 192 సెంటీమీటర్లు. భూమి అనేది A అనుకున్నాం. ఎత్తు అనేది భూమిలో 1/3 వంతు కాబట్టి భూమి A అనుకుంటే Aలో 1/3 అంటే A/3. ఈ 3 అనేది ఇది తీసుకపోతే ఇంటూ అవుతుంది. 190 × 3 A × A² 3 అనేది ఇటు పోయింది. 192 × 3 ఎంత? 576. కాబట్టి A = ఎంత? 24. ఇక్కడ A = 24 అయినా అంటే A అంటే ఏంటిది? భూమి 24 అయినా H ఎంత? భూమిలో 1/3 వంతు అంటే 24లో 1/3 ఎంత? 3 8 24. కాబట్టి భూమి 24 అయినా ఎత్తు H = 8 సెంటీమీటర్లు. త్రిభుజ వైశాల్యం A = ½ BH. A = ½ B అంటే భూమి, ఎత్తు అంటే దాని ఎదురుగా ఉన్న శీర్షం ఈ భూమి లేదా ఈ భుజానికి ఎదురుగా ఉన్న శీర్షం నుండి ఆ భుజంపై గీసిన ఈ లంబంను ఎత్తు అంటారు. ఇది త్రిభుజం యొక్క వైశాల్యం ½ B × H. త్రిభుజం యొక్క భూమి ఎత్తు 3:2 కలువు. అయినా త్రిభుజం యొక్క వైశాల్యం 108 సెంటీమీటర్లు. అయినా భూమి మరియు ఎత్తు ఎంత? ఇక్కడ భూమి ఎత్తు ఎంత నిష్పత్తి ఇచ్చిండు? 3:2 అంటే 3x 2xగా రాస్తాం. దాని యొక్క త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చిండు కాబట్టి దాని సూత్రం ఎంత? ½ × B × H. ½ B × H = 108 సెంటీమీటర్లు. ఇక్కడ B ఎంత అంటే భూమి 3x, H ఎంత? 2x. ½ 3x × 2x = 108 సెంటీమీటర్లు. 3 × 2 ఎంత? 6. 6x² = 108 సెంటీమీటర్లు. అంటే 2 3 6. 3x² = 108. x = 6 అవుతుంది. అంటే x వాల్యూ 6 కాబట్టి ఇక్కడ భూమి ఎంత? x వాల్యూలో 6 ప్రతిక్షేపిస్తే 2 × 6 ఎంత? 12 సెంటీమీటర్లు ఎత్తు. భూమి అనేది 3x
3x కాబట్టి x స్థానంలో 6 ప్రతిక్షేపిస్తే 3 × 6 ఎంత? 18 సెంటీమీటర్. రాంబస్ యొక్క వైశాల్యం హాఫ్ d1 × d2. d1 d2 అనేవి కర్ణాలు కాబట్టి కర్ణాల లబ్దంలో సగం అని అర్థం. రాంబస్ యొక్క వైశాల్యం. వృత్తం యొక్క చుట్టుకొలత. ఒక సైకిల్ టైరు ఒక పూర్తి చుట్టూ తిరిగినప్పుడు అది ప్రయాణించిన దూరము ఆ టైరు యొక్క చుట్టు పొడవునకు సమానం. ఈ పొడవునే దాని చుట్టుకొలత అంటారు. ఒక టైరు ఒక పూర్తి చుట్టూ తిరిగినప్పుడు అది ఎంత ప్రయాణించినదో ఆ దూరం అనేది ఆ టైరు యొక్క చుట్టుకొలతకు సమానమని అర్థం. అంటే మొత్తం ప్రయాణించిన దూరం = టైరు ఎన్ని తిరిగిన చుట్ల సంఖ్య ఇంటూ టైరు చుట్టుకొలత. చుట్ల సంఖ్య ఇంటూ చుట్టుకొలత అది మొత్తం ప్రయాణించిన దూరం అవుతుంది. వృత్తం యొక్క చుట్టుకొలత దాని వ్యాసంకు మధ్య గల నిష్పత్తి. చుట్టుకొలత ఎంత? 22. వ్యాసం అంటే 7 అంటే 22:7. 22/7 వాల్యూ ఎంత? 3.14 లేదా పై. ఈ పై అనేది స్థిర విలువ. పై = చుట్టుకొలత బై వ్యాసం. కాబట్టి చుట్టుకొలత ఈ d అనేది ఇక్కడికి పంపిస్తే పై × d. ఇది వ్యాసము. r అనేది వ్యాసార్థం. వ్యాసంలో సగం కాబట్టి r d = 2r. వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత? 2πr. రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా దాని చుట్టుకొలతల నిష్పత్తి ఎంత? చుట్టుకొలత సూత్రం ఎంత? పై × d. d అంటే వ్యాసం. వ్యాసం. r అనేది వ్యాసార్థం. వ్యాసం అనేది వ్యాసార్థానికి 2 రెట్లు ఉంటుంది. దాని చుట్టుకొలత ఎంత? పై d. రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి కాబట్టి దాని చుట్టుకొలత నిష్పత్తి ఎంత? పై × d. రెండు వృత్తాలు కాబట్టి పై × d పై × d. ఈ వ్యాసాల నిష్పత్తి ఎంత? 3:4 కాబట్టి ఈ d స్థానంలో 3. ఈ వృత్తం యొక్క వ్యాసం ఎంత? 4. కాబట్టి ఈ పై క్యాన్సిల్ అయితే 3:4. దాని చుట్టుకొలతల నిష్పత్తి కూడా 3:4. రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా దాని చుట్టుకొలతల నిష్పత్తి కూడా 3:4 అని అర్థం. చుట్టుకొలతల సూత్రం ఎంత? పై × d కాబట్టి రెండు వృత్తాలు కాబట్టి పై × d పై × d. పై క్యాన్సిల్ అయితే d నిష్పత్తి వ్యాసాల నిష్పత్తి అయితే 3:4 కాబట్టి 3:4 వచ్చింది. వ్యాసాల నిష్పత్తి = చుట్టుకొలతల నిష్పత్తి సమానం. 1 నిమిషాల ముళ్ళు 15 సెంటీమీటర్లు. దాని చివరిని కొన 1 గంటలో ప్రయాణించిన దూరం ఎంత? 1 నిమిషాల ముళ్ళు అంటే గడియారంలో నిమిషాల ముళ్ళు. ఇదెంత? 15 సెంటీమీటర్లు. కాబట్టి 1 గంటలో ప్రయాణించిన దూరం అని అంటే గంట అంటే మొత్తం ఒక రౌండ్ తిరుగుతుంది. కాబట్టి ఇదేంటి? రౌండ్ అంటే వృత్తం. కనుక్కోవాల్సింది వృత్తం యొక్క చుట్టుకొలత అని అర్థం. 1 గంటలో ప్రయాణించిన దూరం అంటే మొత్తం రౌండ్. చిన్న ముళ్ళు అనేది 1 గంటలో మొత్తం రౌండ్ తిరుగుతుంది కాబట్టి దాని యొక్క చుట్టుకొలత ఎంత అని అర్థం ఈ క్వశ్చన్. ముళ్ళు పొడవు యొక్క వ్యాసార్థం ఎంత? 15 సెంటీమీటర్లు. 1 గంటలో అంటే వృత్తం యొక్క చుట్టుకొలత అని అర్థం. చుట్టుకొలత ఎంత అని అర్థం. 1 గంటలో అంటే ఒక రౌండ్ తిరుగుతుంది కాబట్టి రౌండ్ అంటే వృత్తం కాబట్టి వృత్తం యొక్క చుట్టుకొలతను మనం కనుక్కోవాలి. కాబట్టి r = 15 సెంటీమీటర్లు అయిన చుట్టుకొలత ఎంత? 2πr. 2 × π అంటే 22/7. r అంటే 15. నిమిషాల ముళ్ళు పొడవు అని అంటే ఇప్పుడు నిమిషాల పొడవు ఉన్న ఇది అనేది వ్యాసార్థం కాబట్టి r = 15 సెంటీమీటర్లు. 2 × 22/7 అంటే 3.14 × 15. దీని వాల్యూ ఎంత? 94.2 సెంటీమీటర్లు. మొత్తం చుట్టుకొలత. ఒక తీగతో 25 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారాన్ని మలిచి మొత్తం 20 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని మలిచిరట. అదే తీగతో ఒక చతురస్రాన్ని తయారు చేసిన
చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత. ఇక్కడ వృత్తం యొక్క చుట్టుకొలత ఇసుకొలు చతురస్ర చుట్టుకొలతకు సమానం. ఇప్పుడు ఈ వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని మలిచిరట. అదే చుట్టుకొలతతో చతురస్రాన్ని తయారు చేసిన అన్న వృత్తం యొక్క చుట్టుకొలత ఇసుకొలు చతురస్ర చుట్టుకొలత అన్న సమానం. కాబట్టి వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత 2πr. 2π ఇంటూ ఇక్కడ వ్యాసార్థం ఇచ్చిండు. వృత్తాకారాన్ని మలిచిన తీగను ఎంత వ్యాసార్థం ఇచ్చిండు 25 సెంటీమీటర్. కాబట్టి ఇంటూ 25. 2 ఇంటూ 3.14 ఇంటూ 25 157 సెంటీమీటర్లు. ఇది వృత్తం యొక్క చుట్టుకొలత. అదే తీగతో చతురస్రాన్ని తయారు చేసిన అన్న చతురస్ర చుట్టుకొలత అన్న ఒక్కటే. చతురస్రం తయారు చేసిన అంటే చతురస్రం అంటే చుట్టుకొలతను తయారు చేసినట్టు అర్థం. చతురస్ర చుట్టుకొలతకు సమానం కాబట్టి 157 సెంటీమీటర్లు. వృత్తం యొక్క చుట్టుకొలత చతురస్రం చుట్టుకొలతకు సమానం కాబట్టి 157 సెంటీమీటర్లు. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత 4a ఈజ్ఈక్వల్ టు 157. ఇక్కడ a ఈజ్ఈక్వల్ టు 157/4 అవుతుంది. క్యాన్సల్ చేస్తే అప్పుడు ఏ అంటే ఏంటిది భుజం కాబట్టి 39.25 సెంటీమీటర్లు. ఇక్కడ ఏమడిగిండు చతురస్రం యొక్క భుజం పొడవు కాబట్టి భుజం అనేది 39.25 సెంటీమీటర్లు. 100 మీటర్లు భుజంగా గల ఒక చతురస్ర మైదానం చుట్టూ బయట 5 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా బాట వైశాల్యం 10 చతురస్రం బాటను సిమెంటుతో నిర్మించుటకు అయ్యే ఖర్చు 250 అయినా మొత్తం బాట నిర్మించుటకు అగు ఖర్చు ఎంత. ఫస్ట్ భుజం. ఈ చతురస్రం యొక్క భుజం ఇచ్చింది ఎంత 100 మీటర్లు. ఈ చతురస్రం మైదానానికి చుట్టూ 5 మీటర్లు అంటే చుట్టూ ఇటు 5 మీటర్లు ఇటు 5 మీటర్లు చుట్టూ 5 మీటర్లతోటి ఒక బాట నిర్మించిండు. అయినా ఈ బాటకు అయ్యే ఖర్చు ఎంత అని క్వశ్చన్ అన్నట్టు. ఇప్పుడు ఈ PQRS చతురస్రం యొక్క ఫస్ట్ వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం అంటే దాని యొక్క భుజం ఎంత 100 మీటర్లు. కాబట్టి దాని వైశాల్యం అంటే భుజము స్క్వేర్ కాబట్టి 100 హోల్ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు 10,000 చదరపు మీటర్లు. ABCD యొక్క చదరస్ర వైశాల్యం కనుక్కోవాలి. ABCD అంటే ఇటు 5 మీటర్లు ఇటు 5 మీటర్లుగా పెంచారు కాబట్టి 100కు 5 కలిపితే ఎంత 10. కాబట్టి దీని భుజం ఎంత అవుతుంది 110 మీటర్లు. 100కు ఇటు 5 యాడ్ చేసింది కాబట్టి 5 + 5 ఎంత 110. ఈ 110 యొక్క వైశాల్యం ఎంత 12,100 చదరపు మీటర్లు. మనకి బాట వైశాల్యం కావాలనుకుంటే మొత్తం వైశాల్యం ABCD వైశాల్యాలకు వెళ్ళి ఈ PQRS వైశాల్యం తీసేస్తే ఈ బాట వైశాల్యం అనేది మనకు బాట వైశాల్యం కనుక్కోవాలి కాబట్టి బాట వైశాల్యం అనేది వస్తుంది. కాబట్టి ABCD వైశాల్యం ఎంత 12,100 మైనస్ PQRS వైశాల్యం ఎంత 10,000 తీసేస్తే 2,100 చదరపు మీటర్లు వస్తుంది. అయినా ఈ బాట నిర్మించుటకు ఖర్చు ఎంత అని అడిగిండు. కాబట్టి 100 చదరపు మీటర్లు బాట నిర్మించుకోయే ఖర్చు ఎంత 250. ఒక చదరపు మీటర్కి ఎంత అని అంటే 150/10 వేసుకోవాలి. 0 క్యాన్సల్ 25. ఒక చదరపు మీటర్కు 25 రూపాయలైనా 2100 చదరపు మీటర్లకు ఎంత అన్నప్పుడు 25 × 2100 ఈజ్ఈక్వల్ టు 52,500 అవుతుంది. థ్యాంక్స్ ఎవరీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.